వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియాస్ టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే? ఓకే, స్టూడెంట్ ఎక్స్చేంజ్ అంటే జనరల్గా ఇండియాలో ఉన్న యూనివర్సిటీస్కి అట్లాంటి ఎక్స్చేంజ్ ఆపర్చునిటీస్ ఉండవు, చాలా రేర్గా ఉంటాయి. బాగా ప్రీమియర్ కాలేజెస్లో మాత్రం ఉంటాయి, మేనేజ్మెంట్ స్కూల్స్లో ఉంటాయి ఎక్కువ, ఐఐఎమ్స్లోను ఐఎస్బీలోనూ ఉంటాయి. బట్ ఇంజనీరింగ్ కాలేజీల్లోనూ లా కాలేజీల్లోనూ మిగతా చాలా తక్కువ. అంటే ఎక్స్చేంజ్ అంటే ఒక యూనివర్సిటీకి ఇంకొక యూనివర్సిటీకి ఒక ఎంఓయు, ఒక మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్, బాబు మా కాలేజీ నుంచి మేము మీ కాలేజీకి పంపిస్తాం, మీ కాలేజీ నుంచి మా కాలేజీకి పంపించుకోవచ్చు. ఒక్క కాలేజీ కొంచెం ప్రీమియర్ కాలేజెస్ ఏవైతే ఉంటాయో వాళ్ళలో జనరల్గా 100 నుంచి ఒక 150, 250 కాలేజీలతో వీళ్ళు టైఅప్ అవుతారు. టైఅప్ అయినప్పుడు టైఅప్ చాలా రకాలు ఉంటాయి. కొన్ని ఫ్యాకల్టీ ఎక్స్చేంజ్ ఉంటాయి, కొన్ని స్టూడెంట్ ఎక్స్చేంజ్ ఉంటాయి, టెక్నాలజీ ఎక్స్చేంజ్ ఉంటాయి, నాలెడ్జ్ ఎక్స్చేంజ్ ఉంటాయి, రీసెర్చ్ సంబంధించిన కొలాబరేషన్స్ ఉంటాయి, పేటెంట్స్కి సంబంధించి చాలా రకరకాలుగా ఉంటాయి. మనకి స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాములో ఎష్యూర్డ్ స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్, నాన్ ఎష్యూర్డ్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ అని 2 ఉంటాయి. మనని ఎష్యూర్డ్ అంటే ఆ కాలేజీ టు కాలేజీ పర్ఫెక్ట్ ఉంటుంది, ఇంకా కంపల్సరీ తీసుకుంటారు. సరే, ఎంతమంది తీసుకుంటారని పక్కన పెట్టు. ఇవి టాప్ కాలేజెస్లో మాత్రమే, వరల్డ్లో ఉన్న టాప్ కాలేజెస్లో మాత్రమే ఆప్షన్ ఉంటుంది జనరల్గా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్యాంబ్రిడ్జ్ ఉంది టాప్ కాలేజీ, వాడికి ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ ఏదైనా కావాలంటే ఒక 7-8 కాలేజీలతో ఉంటుంది అంతే, ప్రీమియర్ కాలేజెస్ కదా. కొన్ని ఎంఐటీ ఉంది కొన్ని కాలేజెస్, ఇప్పుడు ఎంఐటీ ఇంపీరియల్ ఉంటుంది, ఎంఐటీ వాడికి ఆక్స్ఫర్డ్ క్యాంబ్రిడ్జ్ లేదు, ఓన్లీ ఇంపీరియల్తో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అట్లాగే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఏదైనా ఈ కాలేజీకి వెళ్ళారనుకో, ఫర్ ఎగ్జాంపుల్ కాల్టెక్ ఉందనుకో, ఓన్లీ క్యాంబ్రిడ్జ్కి ఉంది వాడికి. ఇట్లాగా కొన్ని ప్రీమియర్ కాలేజెస్కి మళ్ళీ ప్రీమియర్ కాలేజీలతో ఎష్యూర్డ్ పాత్స్ అంటారు అట్లని. మిగతా ఏదో ఇప్పుడు విఐటి ఓడో ఎస్ఆర్ఎం ఓడో రాసుకుంటాడు, నాకు ఇది ఉంది అది ఉంది ఎక్స్చేంజ్ అని, అవన్నీ చిన్న చిన్న కాలేజీలతో ఉంటాయి, అది ఎష్యూర్డ్ కూడా కాదు, అంత పెద్ద ఉపయోగం లేని కాలేజీలు. ఈ ప్రీమియర్ కాలేజెస్లో ఉన్నటువంటి ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఎన్యూఎస్ ఉంది, వాడికి 200 కాలేజీలతో ఉన్నాయి, ప్రతి దేశంలో ఉన్నాయి. వాడికి ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఈ ఎన్యూఎస్ స్టూడెంట్స్కి అప్లికేషన్స్ పెడతారు. ఆల్మోస్ట్ 200 కాలేజీలతో టైప్ ఉంటుంది కదా, ఒక 100-150 కాలేజీలకు అప్లై చేస్తారు. ఇంకా స్టూడెంట్స్ ఎవడెస్ట్ వచ్చిన కంట్రీ కాడు, ఆయా యూనివర్సిటీకి అప్లికేషన్ వెళ్ళిపోతుంది కదా. కానీ అప్లై చేసే ముందు కండిషన్స్ ఉంటాయి, మన ఇష్టం వచ్చినట్టు అప్లై చేయడానికి కుదరదు. నువ్వు కంప్యూటర్ సైన్సా, అక్కడ కంప్యూటర్ సైన్స్కి ఎక్స్చేంజ్ ఉండాలి. అన్ని కోర్సులకి ఎక్స్చేంజ్ ఉండదు, అర్థమైందా? కొన్ని కోర్సులకి ఇస్తారు, చూసుకోవాలి. అది కొన్ని డిపార్ట్మెంట్స్కి ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్యూఎస్లో ఉన్న బిజినెస్ స్కూల్లో కోర్సు ఎంబీఏ వాడికి ఉంది అనుకుంటే, అంటే ఎంబీఏకి ఉన్నంత మాత్రాన్ని మిగతా కోర్సులకు ఉండాలని లేదు ఎన్యూఎస్ వాడికి. ఆ కాలేజీకి మేబీ వేరే కాలేజీతో వేరే ఎక్స్చేంజ్ ఉండొచ్చు. ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ ఉంది ఎక్స్చేంజ్ ఫర్ ఎగ్జాంపుల్, అంటే కంప్యూటర్ సైన్స్ ఉందంటే కంప్యూటర్ సైన్స్ ఒకటే పెట్టుకున్నాడు అంతే తప్ప నేను మొత్తం ఎన్యూఎస్ వచ్చి నేను మొత్తం కలిపి కొలంబియా యూనివర్సిటీ మొత్తానికి అన్నింటికి వెళ్తానంటే కుదరదు. ఎన్యూఎస్ కొలంబియా యూనివర్సిటీస్తో ఒక కంప్యూటర్ సైన్స్కి సంబంధించిన డిపార్ట్మెంట్కి సంబంధించి 2-3 పెట్టుకుంటాడు లిమిట్. ఇప్పుడు కొలంబియాకి ఏమవుతుంది, మొత్తం ప్రపంచంలో ఉన్న ఒక 200 కాలేజీల నుంచి వస్తాయి అప్లికేషన్లో. వీడికి టచ్ ఉన్న కాలేజీలే, మిగతా కాలేజీ నుంచి వస్తే తీసుకోరు, అంతే కదా. తీసుకున్నాడు, ఈ 200 వచ్చిన తర్వాత వీడి దగ్గర నుంచి 200 మంది వెళ్తారు, 200 మంది 300 మంది అప్లై చేసి ఉంటారు కదా. ఈ నెంబర్ మ్యాచ్ చేస్తాడు ఇంచుమించుగా, అంతే కదా. ఇప్పుడు ఒక కాలేజీ నుంచి వెళ్ళినాయి, ఒక కాలేజీ నుంచి మళ్ళీ రావాలి కదా, అంతే కదా. ఇప్పుడు నీకు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో కాలేజీ నువ్వు ఇప్పుడు బర్క్లీ ఉంది, యూసీ బర్క్లీ. ఇప్పుడు యూసీ బర్క్లీ నుంచి జనరల్గా ఓవరాల్గా ఒక 300-400 పీపుల్ వెళ్తారు యూసీ. అంటే ఇక్కడ వీడి దగ్గర నుంచి కూడా బయటకు వెళ్ళినట్టే 400 మంది ఇక్కడికి వచ్చినట్టు. ఇలా 200 కాలేజీలు 300 కాలేజీలు ప్రెస్టీజియస్ కాలేజీ ప్రపంచంలో ఏవైతే ఉన్నాయో అందరూ తిరుగుతూ ఉంటారు అటు ఇటును. ఎవడు ఎక్కడికి వెళ్తాడు, ఎవడు ఇంట్రెస్ట్ పెట్టాడు, అవి చాలా ఈజీగా వస్తాయి. అసలు కాంపిటీషన్ పెద్ద ఉండదు. ఎందుకు ఉండదు అంటే ఎక్సెప్ట్ కొన్ని ప్రీమియర్ కాలేజీలు తప్ప. ఇప్పుడు ఎన్యూఎస్ వాడికి సిఎంయూతో ఎక్స్చేంజ్ ఉంది, కార్నెగీ మెలాన్ యూనివర్సిటీ, ఎడిన్బర్గ్ కూడా ఉంది. బట్ సిఎంయూకి ఎవడు పడతాడు వెళ్ళడం కుదరదు ఎక్స్చేంజ్. ఎందుకని ఈ ఎడిన్బర్గ్ నుంచి ఒకనే తీసుకుంటాడు. ఎందుకని సిఎంయూకి రిస్ట్రిక్షన్స్ ఏంటంటే, సిఎంయూ కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్ ఉండడమే 300 వాళ్ళది, వాళ్ళ కెపాసిటీ 300 ప్రెస్టీజియస్ కాలేజ్. 300 నుంచి బయటికి వెళ్ళి ఎక్స్చేంజ్కి వెళ్ళేవాడు మా హార్డ్లీ 100 మంది కూడా ఉండరు. అంటే ఎంతమందిని తీసుకోగలడు, 100 మందినే తీసుకోగలడు.
కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్ మోస్ట్ డిమాండ్ కాబట్టి అప్పుడు సిఎంఈ ఓడుకి కనెక్షన్స్ 200 కాలేజీలతో ఉన్నాయి వాడికి. అంటే యావరేజ్గా కాలేజీకి ఒకటే తీసుకోగలడు, అంతే కదా, అంతకంటే ఎక్కువ తీసుకోలేడు కదా. సో అలాంటి కొంచెం డిమాండ్ ఉండి ఐజీపీఏ ఉండాలి. అంటే నీకు 4 out of 4కి 3.8 అలా ఉండాలి. ఇప్పుడు ఎడెన్బరా ఉంది, పర్సంటేజ్ ఇస్తారు జనరల్గా, వాళ్ళు పర్సంటేజ్ ఇస్తారు ఇండియన్ సిస్టమ్ లాగా. అంటే జనరల్గా ఒక 85% అలా ఉంటే తప్ప వెళ్ళలేరు. నార్మల్ మిగతా కాలేజీలకి అంత కాంపిటీషన్ ఉండదు. బట్ ఆ నెంబర్ రిస్ట్రిక్ట్ చేసుకుంటాడు వాడు. కొన్ని కాలేజీలకు ఆ రిస్ట్రిక్షన్ ఉండదు. అన్ని ఇప్పుడు చాలామంది ఎక్స్చేంజ్కి వెళ్ళిన వాళ్ళు టాప్ కాలేజీకి వెళ్ళాలని ట్రై చేయరు. ఇది ఒక రాంగ్ నోషన్ చాలామందికి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాల్టెక్లో ఉన్నావు కదా అని చెప్పి క్యాంబ్రిడ్జ్కో, లేకపోతే నువ్వు వేరే కాలేజీలో ఉన్నావు కదా, కొలంబియాలో ఉన్నావు కదా అని చెప్పి హెచ్కేయుకో వెళ్ళడానికి ప్రయత్నం చేయరు. ఎందుకు ఎక్స్చేంజ్కి వెళ్తారు అంటే నాలెడ్జ్ గురించి కాదు, కల్చర్ డిఫరెన్స్ ఫీల్ అవుదని వెళ్తారు వాళ్ళు, అంతే. ఎక్కువ మంది ఎంజాయ్ చేయడానికి వెళ్ళేవాళ్ళే మాకు ఎక్స్చేంజ్కి. ఎక్కువ యూరోప్ వెళ్తారు. జార్జియా టెక్ ఉంది, వాడికి ప్యారిస్ కాలేజీతో టైఅప్ ఉంది, సైన్స్ పోతో ఎక్కువ మంది వెళ్తారు. ఎందుకు వెళ్తారు? అసలు చదువు నాలెడ్జ్ కాదు, ఆల్రెడీ ఇక్కడ ఉంది కదా అడికి. అది కాదు, యూరోప్ ఎంజాయ్ చేద్దాం, ప్యారిస్ మొత్తం చూద్దాం, కల్చర్ చూద్దాం, లాంగ్వేజ్ నేర్చుకుంటారు, ఫారెన్ లాంగ్వేజ్. అది కొన్ని ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్కి ఫారెన్ లాంగ్వేజ్ మ్యాండేటరీ. ఇప్పుడు జర్మనీ వెళ్ళేవారికి ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్కి జర్మన్ లాంగ్వేజ్ అని చెప్తారు పాఠం. వాడు జర్మన్ లాంగ్వేజ్ ఉంటేనే ఎక్స్చేంజ్ పెట్టుకోమంటాడు. ఎవడు పెడతాడో ఈ దేశంలో ఎవడన్నా జర్మనోడు ఉండి జర్మన్ లాంగ్వేజ్ వచ్చినోడు ఉన్నాడు వాడు పెట్టుకుంటాడు కొన్ని. బట్ ఇండియాలో ఎక్కువగా ఇంగ్లీషే ఉంటాయి. అందువల్ల ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ ఎలా జరుగుద్దంటే అమెరికా వాడేమో ఏషియా వస్తాడు, ఏషియా వాళ్ళేమో ఎక్కువ యూరోప్ వెళ్తారు, యూరోప్ వాడు ఏషియా వస్తాడు. ఒకే కంటెంట్లో ఉండరు, ఒకే ఖండంలో ఉండరు వాళ్ళు. ఇప్పుడు నువ్వు సింగపూర్లో ఉన్నావు, హాంకాంగ్ ఎందుకు వెళ్తావు అసలు? నువ్వు ఎక్స్చేంజ్కి ఎవడ వెళ్తావు? బుర్రనోడు ఎవడ వెళ్తావు? సేమ్ క్వాలిటీ కాలేజ్, సేమ్ కోర్సు, అక్కడికి వెళ్ళి చేయడం వల్ల నీకేమి సర్టిఫికేట్, నీకేమి అడిషనల్గా అడ్వాంటేజ్ ఏమి ఉండదు, నీకు వేసా ఏమి ఇవ్వరు. తెలుసు కదా, ఏషియన్ కంట్రీలో ఉన్నాడు కదా, మళ్ళీ ఏషియా కంట్రీ ఎందుకు వెళ్తాడు? అటు చక్కగా కెనడా ఎక్కడికో పోతాడు. అందువల్ల ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ అనేది నాలెడ్జ్ పర్స్పెక్టివ్ మాత్రమే కాదు, చాలా వరకు నాలెడ్జ్ పర్స్పెక్టివ్ చూడరు. ఎందుకంటే ఒక సెమిస్టర్ సరదాగా ఎంజాయ్ చేద్దాం, కల్చర్ చూద్దాం, ఎక్కువ మంది పరిచయాలు పెంచుకుందామనో రకరకాల వేరే వేరే కారణాలు అయితే ఉంటాయి తప్ప ఉండవు. ఓన్లీ కొన్ని ప్రీమియర్ కాలేజీలు డిమాండ్ ఉంటుంది, అది డిఫరెంట్ స్టోరీ. ఏదో వెళ్ళటం అనేది అది చాలా తక్కువై. మెజారిటీ ఆఫ్ ది కేసెస్లో ఎక్స్చేంజ్ అనేది ఏదైతే ఉంటుందో సింగపూర్ నుంచి, యుఎస్ నుంచి కానీ, లేకపోతే హాంకాంగ్ నుంచి కానీ, లేకపోతే ఈవెన్ యూకేలో ఉన్నటువంటి కాలేజెస్ నుంచి కానీ మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే అసలు ఆ చుట్టుపక్కల దేశాల్లో ఉండడాడు. ఎక్కువ బిజినెస్ స్కూల్స్లో ఉంటాయి ఎక్స్చేంజ్లు, ఎక్కువ 2 ఉంటాయి ఎక్స్చేంజ్, లేక ఒకటి కాదు. ఎక్స్చేంజ్లో మళ్ళీ 2 ఉంటాయి, 1 సెమిస్టర్ ఉంటుంది, 2 సెమిస్టర్లు ఉంటాయి, 2 సెమిస్టర్ ఎక్స్చేంజ్ ఉంటాయి చాలా కాలేజెస్లో. ఆస్ట్రేలియా ఉన్నాడు అనుకోడు, ఎక్స్ట్రీమ్ సంబంధం లేని కంట్రీకి వెళ్తాడు, అటు చూడాలని ఉంటుంది సరదాడికి, మళ్ళీ ఆపర్చునిటీ రాదు కదా. ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఉన్నవాడికి హాంకాంగ్ చూడాలంటే కోరికే, ఎక్కువ చైనా వెళ్తారు. ప్రతి స్టూడెంటు యూరోప్లో కానీ యూఎస్లో కానీ అక్కడ ఎవడన్నా నాన్ చైనీస్ ఉంటే ఫస్ట్ ఎక్కువగా చైనీస్ వెళ్ళడానికి, హాంకాంగ్ వెళ్ళడానికి ఎక్కువ చైనీస్కి ఇంట్రెస్ట్ చూపుతారు వాళ్ళు. చూద్దాం అనిపిస్తుంది, ఎవరికైనా క్యూరియాసిటీ ఉంటుంది కదా, చైనా వెళ్ళి అక్కడ చూద్దాం, నా కల్చర్ చూద్దామని 4 నెలలు మనం ఒకసారి చదువుదాం అనిపిస్తుంది నాకు. ఈ చైనాలో ఉన్నాడు ఎక్స్ట్రీమ్ డిఫరెన్స్కి వెళ్తాడు. అందువల్ల ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ అనేది డెఫినెట్గా టాప్ కాలేజీల్లో మాత్రమే ఉంటుంది, మంచి గోల్డెన్ ఆపర్చునిటీ. లక్కీగా ఎక్స్చేంజ్కి వెళ్ళిన తర్వాత ఎవరన్నా గైడ్ దొరికి రీసెర్చ్ ఆపర్చునిటీ ఇస్తే ఈ పేరెంట్ కాలేజ్ ఏదైతే ఉందో వాళ్ళకి మెయిల్ పెట్టి 1 year 1.5 year కూడా ఎక్స్టెండ్ చేసి ఆ కాలేజీలో ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వే ఉన్నావు, ఓ పర్టికులర్ కాలేజీకి వెళ్ళావు, అక్కడ గైడ్ నచ్చి ఏదో ప్రాజెక్టో లేకపోతే ఇంకోటి చచ్చి ఇక్కడ ఉండిపో ఉంటే వీళ్ళ ఆ గైడ్ అడిగితే ఆ క్రెడిట్స్ నేను ట్రాన్స్ఫర్ చేస్తానంటే నిన్ను అక్కడ ఉంచేసుకుంటారు. మ్యాక్సిమం 1.5 year వరకు కూడా ఉండొచ్చు. సో కొంతమంది లేదంటే ఏమంటాడు, నువ్వు యూజీ కంప్లీట్ చేసేసే తర్వాత పీజీ సీట్ ఇస్తానంటాడు. వీళ్ళందరూ ఎందుకు వెళ్తారంటే పరిచయం పెంచుకుని, ఇప్పుడు నీ డ్రీమ్ ఉందనుకో పీజీ ఒక కాలేజీకి వెళ్ళాలని, ఆ కాలేజీకి వెళ్తారు వీళ్ళు, ఆ దేశమే వెళ్తారు. ఎందుకంటే రేపు పొద్దున్న రాసుకోవచ్చు కదా, ఒరు బాబు నేను ఆల్రెడీ చైనాలో ఉన్నాను, బట్ నాకు కెనడా నేను ఆల్రెడీ ఎక్స్చేంజ్కి వచ్చాను, నాకు కల్చర్ మీద ఐడియా ఉంది, నాకు కాలేజీ మీద ఐడియా ఉందని చెప్పి ఏ కాలేజీకి అయితే వెళ్దాం అనుకుంటారో, ఏ కంట్రీకి అయితే వెళ్దాం అనుకుంటారో అటు జాబ్కి కానీ హయ్యర్ స్టడీస్కి కానీ అలాంటి కంట్రీస్ కరెక్ట్గా ఎక్స్చేంజ్ ప్లాన్ చేసుకుని వెళ్తారు. కావాలనే వెళ్తే అక్కడ జాబ్ ఇంటర్న్షిప్ ఏమైనా ఎత్తుకోవడానికైనా లేకపోతే ఇంకోటైనా. సో అకాడమిక్ ఆస్పెక్ట్లోనే ఉంటుంది, హయ్యర్ స్టడీస్ ఆస్పెక్ట్లోనే ఉంటుంది, జాబ్కి సంబంధించి ఉంటుంది, కల్చరల్ డిఫరెన్స్ చూడడానికైనా ఉంటుంది. విత్ ఆల్ ఏదో ఒక రీజన్ ప్లాన్ చేసుకుని వాళ్ళ మైండ్ సెట్ బట్టి వాళ్ళు ప్లాన్ చేసి ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. బట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ ఫీజు కట్టక్కర్లా. ఎక్స్చేంజ్ అంటేనే ఎవరికి ఫీజు కట్టక్కర్లా. తక్కువ ఫీజు ఎక్కువ కాలేజీకి వెళ్ళినా ఎక్కువ తక్కువ వచ్చిన ఫీజు ఉండదు. ఇట్స్ ఎ రూల్ అనమాట అది. సో అందువల్ల ఇప్పుడు ఐఐటి ముంబై ఉంది, ఐఐటి మద్రాస్ ఉన్నాయి, కొన్ని ఎక్స్చేంజ్లు ఉన్నాయి ఐఐటి వాళ్ళకి కూడా, వాళ్ళు ఏం ఫీజు కట్టరు, వెళ్ళిపోతారు. ఒక సెమిస్టర్ 2 సెమిస్టర్స్ వెళ్తూ ఉంటారు జనరల్గా.
కాకపోతే ఐఐటి అంటే ఈ ర్యాంక్డ్ ఈక్వలెంట్గా ఉన్న కాలేజీలకు ఉంటాయి, టాప్ కాలేజీలకు ఉండవు వీళ్ళకి. అంటే ఇంకా ఫ్యూచర్లో వస్తాయో మరి చూడాలి. ప్రస్తుతానికైతే నార్మల్గా ఉన్నటువంటి టైర్ 2 టైర్ 3 కాలేజీలతోనే మనకి ఎక్స్చేంజ్ ఉన్నాయి, ఈవెన్ ఐఐటి ముంబై మద్రాస్ కూడా. సో బట్ మిగతా కంట్రీస్లో ఉన్న కాలేజీలు అలా కాదు, టాప్ మోస్ట్ కాలేజీలతో ఉంటాయి జనరల్గా. ఆస్ట్రేలియాలో ఉన్న మెల్బోర్న్ చాలా కాలేజీలతో ఉంటాయి, ఏదన్నా యుఎన్ఎస్డబ్ల్యూ కానీ లేకపోతే ఈవెన్ యూఎస్లో ఉన్న కాలేజెస్ కానీ హాంకాంగ్లో ఉన్న కాలేజీలు, చైనీస్ సింగువా పీకింగ్ ఉన్నాయనుకో, డైరెక్ట్గా పీకింగ్ కూడా ఎంఐటీతోనే ఉంది లింక్. చైనాకి ఎక్కువ ఎక్స్చేంజ్లు ఉంటాయి, ప్రపంచంలో ఉన్న ప్రతి టాప్ కాలేజీకి చైనాకి లింక్ ఉంది. మనం బయట మాట్లాడుకుని తిట్టుకుంటాం అంతే, చైనా అని అదని ఇదని. యూఎస్ఏ ఉన్న ప్రతి దానికి అకాడమిక్లకి ఎక్స్చేంజ్ ఉంటుంది. సో వాళ్ళు రీసెర్చ్ ఎక్స్చేంజ్ అని, అకాడమిక్ ఎక్స్చేంజ్ అని, సెమిస్టర్ ఎక్స్చేంజ్ అని, 2 సెమిస్టర్స్ ఎక్స్చేంజ్ అని, లేకపోతే పీజీ ఎక్స్టెన్షన్ చేసుకునే అవకాశం ఉంటుంది. కొన్ని 2+2 ప్రోగ్రామ్స్ ఉంటాయి, కొన్ని 1+3 ఉంటాయి. అవి టాప్ కాలేజీ ఉంటే కట్ట వెళ్ళాలి. అలా అన్నాను ఇప్పుడు ఎవడొకటి వీడియోలో చూసి ఇండియాలో 2+2 వెళ్ళిపోతారంటారు. ఇది చెత్తది, దీని గురించి సపరేట్గా వీడియో చేశాను, అది వింటే మీకు అర్థమవుతుంది. అట్లా కాదు, అది ఇట్స్ 2 గ్రేట్ యూనివర్సిటీస్ ఎక్స్చేంజ్ ఈజ్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అంతే. సో డెఫినెట్గా ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ అనేది గోల్డెన్ ఆపర్చునిటీ ఫర్ ది టైర్ 1 కాలేజ్ స్టూడెంట్స్. ఎందుకంటే ఆపర్చునిటీస్ ఎక్కువ టైర్ 1 కాలేజీకి ఉంటుంది, టైర్ 1 to టైర్ 1 ఉంటాయి. ఇప్పుడు ఐఎస్బీ ఉంది, ఐఎస్బీకి ఆల్మోస్ట్ 150 బిజినెస్ స్కూల్స్తో లింక్ ఉంది. ఇక్కడి నుంచి వెళ్తారు, 3 months ఎక్స్చేంజ్ వెళ్తారు. ఐఐఎం అహ్మదాబాద్ ఉంది, ఆల్మోస్ట్ వరల్డ్లో ఉన్న చాలా బిజినెస్ స్కూల్తో లింక్ ఉంది. ఆపర్చునిటీ కదా. బట్ ఇండియాలో మిగతా చోట ఎంబీఏ చదివినోడికి లేదు కదా ఆప్షను. అది నేను చెప్పేది, అది ఐఎస్బీలో వచ్చినోడికి ఉంది, ఐఐఎం అహ్మదాబాద్లో ఉన్నాడు, బెంగళూరుకి ఉన్నాయి. అలా అన్ని కాలేజీలకు ఉంటుంది. అది వాళ్ళు పెట్టుకోరు, ఎవరితో పడతాడు, దీనికి ఎక్రిడేషన్స్ ఉంటాయి, వాటికి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి, ఇవన్నీ అట్లా ఉంటాయి. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో, నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్నా ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి, నీట్, ఐఏఎస్, డిజైన్, లా, గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్, లా, ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్నా 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సీ గారిని సంప్రదించండి.